షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. ఈరోజు మన మూవీ అడ్డాలో వచ్చిన గెస్ట్ ఎవరంటే బోల్డ్ అనే మూవీస్ అండ్ టీవీ సీరియల్స్ ద్వారా కూడా ఒక యాక్ట్రెస్గా మనందరికీ ఎంతగానో ఇష్టమైన అత్త, అమ్మ, బామ్మ ఇలాంటి బోల్డ్ అని రోల్స్తో కూడా మనందరినీ కూడా ఎంతగానో ఎంటర్టైన్ చేసిన శివపార్వతి గారు. అండ్ టీవీ సీరియల్స్ విషయానికి వచ్చేటప్పటికి ఆవిడకైతే ప్రత్యేకమైన మనమైతే ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ సినిమాల విషయంలో కూడా అండ్ 1990s నుంచి కానీ 2010 అండ్ 15 వరకు అలాంటి మూవీస్లో అక్కడి వరకు వచ్చిన మూవీస్లలో మాత్రం ఆవిడ వెల్ నోన్ అనమాట. ఇప్పుడు మనతో పాటు శివపార్వతి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం, బోల్డ్ అనే విషయాలు అనేది కూడా తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అండి. అమ్మ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా ప్రోగ్రామ్కి రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. చాలా నిండుతనంగా నిజంగా ఒక అమ్మని చూస్తున్నట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను. ఇంతకు ఏంటి ఈ మధ్య కొంచెం సీరియల్స్ సినిమాలు కొంచెం తగ్గిపోయి సీరియల్స్లోనే మాత్రమే అనిపిస్తుంది. సీరియల్స్లో కూడా కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. తగ్గుతాయి, అదంతే. కొన్ని ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. అది ఫలానా కారణం అని మనమేమి చెప్పలేము. యాక్సెప్ట్ చేయాల్సిందే దాన్ని. ఓకే. నేను దేనికి పెద్దగా రియాక్ట్ అవ్వడం మానేశాను. ఎందుకంటే మనకి అవకాశాలు వచ్చింది ఇక్కడే, స్టాండ్ అయింది ఇక్కడే, ప్రూవ్ చేసుకుంది ఇక్కడే, ఆదరణ దొరికింది ఇక్కడే. సో ఇవాళ మనం కొంచెం స్లో అయ్యామని చెప్పి దాని గురించి మనను ఎవరిని బ్లేమ్ చేయకూడదు, చేయలేను. ఓకే. అట్లా సుమారు ఒక 35 సంవత్సరాల జర్నీ. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చింది పక్కాగా 91లో. యా. నాటకాల్లోకి వచ్చింది 75లో. అంటే నా చిన్నతనంలోనే వచ్చాను. 13 ఏళ్ళకే మీరు 14 సంవత్సరాల వయసులోనే నాటక రంగానికి రావడం జరిగింది. అక్కడ చాలా జర్నీ జరిగింది. ఇక్కడికి వచ్చాక చాలా అనుభవాలు, ఆనందాలు ఎన్నో జరిగాయి. ఎన్నో పరిచయాలు, గొప్ప గొప్ప కళాకారులతో కలిసి నటించటము ఎన్నో జరిగాయి. సో అదొక సెక్టర్, ఇదొక సెక్టర్ లాగా నేను ఫీల్ అవుతుంటాను. అంచెలంచెలుగా మనిషి ఎదిగేటప్పుడు స్కూల్ డేస్, కాలేజ్ నుంచి యూనివర్సిటీ నుంచి ఒక స్టాండర్డ్గా ఒక చోట జీవితాన్ని సెటిల్ చేసుకోవడం ఎలా ఉంటుందో ఆర్టిస్ట్ లైఫ్ కూడా అంతేనండి. కానీ దాన్ని కరెక్ట్గా సెగ్రిగేట్ చేసి చెప్పడం అనేది కూడా చాలా తక్కువ మందికి మాత్రమే వస్తుంది. మీరు కరెక్ట్గా చెప్తూ వచ్చారు. అంతకు మీ ప్రయాణంలో సో ఎన్నో ఎత్తుపల్లాలు అనేది కూడా చూసుకుంటూ మరి ముందుకు వచ్చారు. నాటక రంగం నుంచి సినిమా రంగం వైపు అడుగులేయడానికి చాలా సంవత్సరాల అనేది కూడా పట్టడానికి రీజన్ ఏంటంటారు? రీజన్ అంటే ఆ రోజుల్లో కొంత భయపడేవాళ్ళు. అమ్మో అది చిన్న చెరువు అయితే మనం ఈదొచ్చు, కానీ పెద్ద సముద్రం అది, అక్కడ మనకి ఈత వస్తుందో రాదో, అక్కడ మనం జర్నీ చేయగలమో లేదో, రకరకాల భయాలు ఉండేవి. తెలియక ఆ భయంతో కొన్నాళ్ళు. తర్వాత నాటకానికి కంప్లీట్ అడాప్ట్ అయిపోయినట్టుగా ఉండడం కొన్నాళ్ళు. మనకి దొరక్కపోవటం అలాగ జరిగింది. సో పరుచూరి బ్రదర్స్ పుణ్యమా అని నాలాంటి ఆర్టిస్టులకి ఎంతోమందికి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది. అలా రావడం జరిగింది అంతే. ఫస్ట్ మూవీ సర్పయాగం. మరి శోభన్ బాబు గారితో ఎలా అనిపించిందమ్మా? ఒక విలక్షణ నటుడు. అయ్యో అవన్నీ నా జీవితంలో ఒక మధురమైన విషయాలు. అవి ఎంత చెప్పుకున్నా తరగదది. చాలా చాలా గొప్ప విషయాలు గుర్తుండిపోయినాయి. ఇంకా అంతకంటే ఏముంటాయి లైఫ్లో అనిపించింది నాకైతే మాత్రం. ఇప్పుడు మన కుటుంబంలోకే అనుకోండి, మన కుటుంబంలో ఏం తెలుస్తారు? మన నాన్న, అమ్మ, దానికి ప్రీవియస్ మా తాతగారు, మా అమ్మమ్మ గారు, నానమ్మ గారు, ఇంకా దానికి ముందు సంబంధించిన తరాల వెళ్ళే వాళ్ళే తెలుస్తారు. మనలాగే వాళ్ళు ఉంటారు, వాళ్ళలాగే మనం ఉంటాం. పెద్ద కొత్తగా తెలిసేది ఏమి ఉండదు. బట్ సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోకి, ఒక హీరోయిన్కి, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఎన్నో వ్యత్యాసాలు ఉంటాయి, ఎన్నో అనుభవాలు ఉంటాయి. వాళ్ళు ఇక్కడ స్టాండ్ అవటానికి ఎంతో నిబద్ధత, ఎంతో ప్రయత్నము, ఎంతో సాహసము, ఇట్లా ఎన్నో ఉంటాయి. సో అవన్నీ మనం షేర్ చేసుకోగలుగుతాం కదా. వాళ్ళతో పాటు నేను ఒకదాన్ని అయినందుకు మాత్రం నాకు చాలా గ్రేట్గా ఉంటుందండి. ఓకే. కానీ అమ్మ, ఎవరికైనా కానీ ఒక సినీ రంగ ప్రయాణం అనేది ఇప్పట్లో అంటే ఎన్నో మీడియంస్ వచ్చాయి. సో సినిమా కాకపోతే వెబ్ సిరీస్, వెబ్ మూవీస్, ఇట్లాంటి ఓటీటీసీ అన్నీ చూస్తున్నాం. కానీ ఆ రోజుల్లో తక్కువ మంది మాత్రమే వచ్చేస్తూ, కాకపోతే బాగా మంచి ఆ రంగంలోకి వెళ్ళాలంటే కూడా చాలా కష్టం అని మీరు కూడా అన్నారు.
అట్లాంటి దానిలలో కూడా వచ్చి నిలబెట్టుకోవడానికి మీ విజయ సూత్రం అంటే ఏంటంటారు? విజయ సూత్రం అని ప్రత్యేకంగా ఏం చెప్పలేను. చాలా ఉంటాయి. అది ఒకటే పాయింట్ అవ్వదు. ఏదో ఒక పాయింట్ అవ్వదు. మనం చేసే పనిని హృదయపూర్వకంగా డెడికేషన్గా తీసుకోవాలి. ఆరాధన అంటారు చూడండి తెలుగులో. ఒక ఆరాధన అంటే ఇది తప్ప మనకి ఇంకా అన్యం తెలియదు, వేరే ప్రపంచం తెలియదు. అందులోనే సానబట్టి సాధన చేసి సాధించాలి. అర్థమైంది కదా మీకు? సో అది ఫస్ట్ అది ఉండాలి. ఏవో చిన్న చిన్న ఒడిదుడుకులు వస్తే ఇక వదిలేద్దాం అన్నట్టు ఉండకూడదు. పట్టుదల ఉండాలి, పేషెన్సీ ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి. మనకు వచ్చిన పనిని ప్రేమించాలి, కష్టమైన ప్రేమించాలి. ఏం కష్టం అంటే లాట్ ఆఫ్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. మనకు నచ్చనివి కొన్ని జరుగుతాయి అనుకోండి, అది కష్టం అని పేరు పెడతాం కదా. సో మనకి ఏది నచ్చలేదో దాని నుంచి తప్పుకొని మనం చేయొచ్చు. ఏదైనా నచ్చలేదు కదా అని చెప్పి ఆ పనినే వదిలేసి ఉద్యోగాన్నే వదిలేసి అది చెయ్యం కదా. ఇప్పుడు ఒక స్నేహం ఉందండి, సపోజ్ మీరు నేను స్నేహితులు అనుకుందాం. నాకు నచ్చనివి మీ దగ్గర ఏవో ఉండొచ్చు, మీకు నచ్చనివి నా దగ్గర ఏదైనా ఉండొచ్చు. అవి మార్చుకుంటేనే స్నేహం ఏర్పడుతుంది. బంధమైన స్నేహమైనా ఏదైనా. ఉద్యోగం కూడా అంతే, ఈ ఉద్యోగం కూడా అంతే. నచ్చలేదని చెప్పి మనం ఆ విషయాన్ని వదిలేయకూడదు. సో ప్రతి చోట మంచిని తీసుకుంటూ చెడును వదిలేసుకుంటూ వెళ్ళడమే విజయం. కానీ అంటే మోటివేషనల్ వర్డ్స్ అమ్మా. ఏంటంటే ఈ మధ్యకాలంలో అరే ఇది నచ్చలేదు అని అంటే అరే నెక్స్ట్ షిఫ్ట్ అయిపోదాం అని ఆ టైప్ ఆఫ్ జనరేషన్ మనం చూస్తున్నాం. అవును అవును. అరే దాన్ని అడ్జస్ట్ అయ్యి దీనిలోనే మనకు బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది అని చెప్పేసి ఆలోచించే వాళ్ళు తక్కువ మంది అయిపోయారు కదా. ఎందుకు ఉండదండి, ఎందుకు ఉండదు చెప్పండి. లైఫ్ అంటేనే అది. ఎంజాయ్ చేయాలి, ప్రతి విషయాన్ని ఎంజాయ్ చేయాలి. నాకు నచ్చలేదని చెప్పి నాకు నచ్చలేదు, నాకు నచ్చేలాగా జరగాలి అంటే ఎక్కడ కుదరదు. మీకు నచ్చేలాగా నేను మసులుకొని నాకు నచ్చేలాగా నేను చేసుకోవాలి. ఎక్కడైనా అది. ఓకే, నాకు తెలిసింది అది, నేను చేసింది అదే. ఓకే. ఇందులో విజయము అంటే ఒక చిరంజీవి గారిలాగా అనుకోవద్దు, ఒక బాలకృష్ణ గారిలాగా అనుకోవద్దు. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ వేరు, వాళ్ళ కష్టం వేరు, వాళ్ళకున్న ర్యాపో వేరు, వాళ్ళకున్న పాపులారిటీ వేరు కదా. అలా ఎదిగితేనే ఎదుగుదల అని అనుకుంటే పొరపాటు. ఓకే, మీకు అర్థమైందండి? ఇప్పుడు పెద్ద ఓషన్తో మనం పోల్చుకోకూడదు. పెద్ద ఓషన్గా పోల్చుకున్నప్పుడు మనం చిన్నగా కనిపిస్తాం. ఈ చిన్న దాంట్లో ఏం సాధించామనేది కౌంట్ చేసుకోవాలి. నా ఉద్దేశం అది. అందరూ ఒక సావిత్రి గారి లాగా, అందరూ ఒక ఎన్టీఆర్ లాగా అలా కాలేరు కదా, ఒక ఏఎన్ఆర్ లాగా అందరూ కాకపోవచ్చు. బట్ మనకు దొరికిన అవకాశాన్ని ఎంతవరకు యూటిలైజ్ చేసుకున్నాం, ఎంతవరకు దానికి మనం ఉపయోగపడ్డాం. జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే నేను చాలా గొప్ప ఆర్టిస్ట్ అండి, నాకు సరైన అవకాశం రాలేదు అనుకుంటుంటారు. కాదు, మనం డిసైడ్ చేసే విషయం కాదు అది, ఒక ఆడియన్స్ డిసైడ్ చేసే విషయం అది. అర్థమైందండి? నేను అనుకుంటున్నది అది. అమ్మా, మీరు ఇందాక బాలకృష్ణ గారు అండ్ అలాగే నాగార్జున గారు, వెంకటేష్ గారు అని చెప్పేసి వాళ్ళతో బోల్డ్ అనే మూవీస్ అనేది కూడా యాక్ట్ చేశారు. అంటే వాళ్ళ కష్టం అనేది కూడా వేరుగా ఉంటుందని చెప్పేసి మీరు అన్నారు. అంటే నార్మల్గా వచ్చే వాళ్ళకి ద డిఫరెన్స్ అంటే ఏమంటారు? ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు డెఫినెట్గా ఒక ఎయిమ్తో వస్తారు. అంటే అందరికీ ఎయిమ్ ఉంటుంది. ఆ ఎయిమ్ని సూటిగా బాణం వేస్తే అది తగులుతుంది, ఖచ్చితంగా నేను వేయగలను అనే ఒక కాన్ఫిడెంట్ ఎలా ఉంటుందో వాళ్ళకి ఆ కాన్ఫిడెంట్ డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ తండ్రులు ఒక కాంక్రీట్ లాంటి ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసేసారు ఆల్రెడీ. సో ఇప్పుడు నేను ఇండివిజువల్గా వచ్చాను అనుకోండి, నా ఫెయిల్యూరు నా సక్సెస్ నాకు సంబంధించిందే అవుతుంది. నా తండ్రి ఒక కాంక్రీట్ లాంటి ప్లాట్ఫామ్ వేసినప్పుడు దానికి ఏమాత్రం అవరోధం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఒకటి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నార్మల్గా వచ్చే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళకి ఇంకా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఒక నెపోటిజం అని కూడా మనం అంటూ ఉంటారు. డెఫినెట్గా ఇప్పుడు బాలకృష్ణ గారిని ఎప్పుడు మనం పెద్ద ఆయనతోనే పోల్చుకుంటాం, రామారావు గారితో పోల్చుకుంటాం. ఆ పెద్ద ఆయనతో పోల్చుకున్నప్పుడు ఆయనకి మాత్రం తగ్గకుండా గ్రాఫ్ని ఎక్స్పెక్ట్ చేస్తాం, ప్రేక్షకుడు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో చేసే వ్యక్తి ఎంత ప్రెషర్ ఫీల్ అవ్వాలండి అంటే దానికి ఏమాత్రం తగ్గకుండా చేయాలి అనే ఒక కసి ఉంటుంది కదండి. ఖచ్చితంగా. అందుకని నేను చెప్తున్నాను, దాని వెనక ఏదో వచ్చేసారు, బ్యాక్గ్రౌండ్ ఉంది వచ్చారు అని అనుకుంటే తప్పండి. దాన్ని కాపాడటం అనేది చాలా గొప్ప విషయం అండి.
అలాగే నాగార్జున గారు మరి తండ్రి ర్యాపోని కాపాడటము, ఆ ఫేమ్ని నిలబెట్టడము, వీలైతే ఆయన్ని ఓవర్లుక్ చేసి వెళ్ళడము కూడా గర్వకారణం కదండి. అది చాలామంది అనుకుంటా వెనకుండి వాళ్ళు నడిపించారు అనుకుంటా. కాదండి, అది కాదు. ఒక తండ్రి చేయి పట్టి నడిపిస్తున్నాడంటే తండ్రిలాగా ఉండాలని ఒక కొడుకు అనుకోవడం ఎంత గొప్ప విషయమో, ఎదగడం ఎంత గొప్ప విషయమో, ఈ ఈ ర్యాపో పెంచుకోవడం కూడా అంతేనండి. నేనైతే అలాగే అనుకుంటున్నాను. వాళ్ళు ఆర్టిస్టులు వెనక ఉన్నారు కాబట్టి అయ్యారని నేను ఎప్పుడు అనుకోనండి. ఓకే. అనుకోను. అదేదో అలాంటిది ఏదో చేస్తే 1, 2 చేయగలుగుతారేమో కానీ స్టాండర్డ్గా ఇంత లాంగ్ పీరియడ్ వాళ్ళ ర్యాపోని మనకి మిగుల్చుకున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళలో ఒక పవర్, ఒక ఎనర్జీ, ఒక ఇంటెన్షన్ అన్నీ కలిస్తేనే వాళ్ళు. ఓకే. అంటే స్టార్టింగే ఒక మదర్ రోల్తో మీరైతే ఎంటర్ అయ్యారు. అవునండి. ఆ తర్వాత కూడా సేమ్ అదే కంటిన్యూ అయిపోతూ వెళ్ళడం కానీ, కొన్ని విలక్షణమైన పాత్రలు చేయడం కానీ అన్నీ చేసుకుంటారు. ఈ యొక్క జర్నీలో ఎప్పుడైనా కానీ మదర్ కాకోకుండా ఇంకొకటి కొత్తగా ఏదన్నా చేస్తే బాగుంటుంది పవర్ అని చెప్పేసి మీకు అనిపించింది, ఆ సందర్భం ఏదైనా ఉన్నిందా? చేశానుగా. సీమసింహంలో బాలకృష్ణ గారితో విలన్ క్యారెక్టర్ చేశాను. ఒరే రిక్షా. అది ఒరే రిక్షాలో అయితే అసలు పూర్తిగా చాలా సాధారణంగా ఒక ఇంట్లో ఒక చిన్న ఫ్యామిలీలో ఉన్న ఒక తల్లి, ఒక ఇళ్లల్లో పాచి పనులు చేసుకుంటూ బిడ్డని పోషించుకునే ఒక తల్లి క్యారెక్టరు అది. మరి ఆ క్యారెక్టర్లోకి ఒదిగేలాగా దాసరి గారు నాకు ఎంతో దోహదపడ్డారు. నారాయణ మూర్తి గారు నాకు మంచి అవకాశం ఇవ్వడం జరిగింది కదా. కాబట్టి డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలని మనం డెఫినెట్గా కోరుకుంటాం, చెయ్యాలి కూడా. ఒకే మూసలాగా ఉండకుండా ప్రతి పాత్రలోనూ క్యారెక్టరైజేషన్ చేంజెస్ ఉండడం అనేది ఆర్టిస్ట్కి ఎప్పుడూ హెల్ప్ అవుతుంది. ఓకే. అంటే మీ నాటక రంగంలో ఉన్న ఆ ఒక ఎక్స్పీరియన్స్ అనేది కూడా సినిమా పరంగా అయితే మీకు బాగా ఉపయోగపడింది అనుకోవచ్చా? ఎన్నో పాత్రలు చేయడానికి 100% ఉపయోగపడింది. మరి నాటక రంగంలో ఉన్న చాలామంది సినిమా రంగానికి వచ్చేటప్పటికి ఆ వ్యత్యాసాన్ని కరెక్ట్గా చూపించలేక పడిపోయిన సందర్భాలు అనేది కూడా ఉంది కదా. పడిపోయిన సంబంధం అంటే అండి, ఇప్పుడు కెమెరా అనేది ఒక చిన్న మైల్యూట్ ఎక్స్ప్రెషన్స్ని కూడా చాలా అద్భుతంగా ప్రజెంట్ చేయగలుగుతుంది. ఓకే. కెమెరా అది మనకు తెలుసు. కన్ను 10 సార్లు ఆర్పుతామా, ఒక్కసారి ఆర్పుతామా, అలా తీక్షణంగా చూస్తామా, ఒక చిన్న ఆలోచన చేసేటప్పుడు ఎలా చేస్తాం, ఈ చిన్ని మైల్యూట్ ఎక్స్ప్రెషన్స్ని కూడా ఎక్స్ప్లాయిట్ చేసేది కెమెరా. స్టేజ్కి ఏంటంటే దగ్గరున్న ప్రేక్షకుడికి ఒక రకంగా, ఇంకొక 2 గజాల దూరంలో ఉన్న ప్రేక్షకుడికి ఒక రకంగా, 100 గజాల దూరంలో ఉన్న ప్రేక్షకుడికి ఒక రకంగా కనిపిస్తుంటుంది స్టేజ్. అందుకని లౌడ్ ఎక్స్ప్రెషన్స్, లౌడ్ మూమెంట్లు, సౌండ్ అన్నీ అప్లై చేయాల్సి వస్తుంది. కెమెరాకి అవసరం లేదు. ఈ సూక్ష్మమైన పాయింట్ తెలుసుకోగలిగితే దానికి దీనికి తేడా ఉండదు. ఓకే. మీకు నాటకం అనేసరికి చెయ్యి బాగా ఇలా చెప్పి పెద్దగా చెప్పి ఎక్కువ అసలు నాటకంలో కూడా ఇవాళ మారిపోయిందండి. నాటకంలో కూడా అంత లౌడ్ ఎక్స్ప్రెషన్స్ ఒక పౌరాణికానికి తప్పితే సోషల్ వచ్చేసరికి ఇప్పుడు నేను మాట్లాడుకుంటున్నంత క్యాజువల్గా కూడా మారిపోయింది. ఇప్పుడు కాదండి, ఎప్పుడో మారిపోయింది. జేవి రమణమూర్తి గారు, మరి మీకు జ్ఞాపకం ఉండి ఉంటారు నేను అనుకుంటున్నాను, సోమయాజులు గారి బ్రదర్. ఆయన హీరో చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసి సినిమాల బిజీలో ఉన్నప్పుడు నాటకాలకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన ఒక గొప్ప వ్యక్తి ఆయన. సో ఆయనతో నేను ఒక 100 నాటకాలు చేయడం జరిగింది. 100 నాటకాలు వేశారు? 100 ప్రదర్శనలు. ఒకటే నాటకాన్ని, ఫణి అని ఒక నాటకాన్ని 100 ప్రదర్శనలు. అది కూడా ఢిల్లీ, బాంబే, కలకటాలో థియేటర్స్లో, మన రవీంద్ర భారతి లాంటి ఒక థియేటర్స్లో టికెట్ ప్రోగ్రాం పెట్టి చేయించడం జరిగింది. ఆయన ఎప్పుడో నేను ఇండస్ట్రీకి రాకముందు సంగతి ఇది. ఇది శంకరాభరణం ఆ టైం ముందు వెనకల అంతే కదమ్మా? అవును. ఓకే. సో ఆయన ప్రక్రియ ఏంటంటే దుఃఖం వస్తే ఇలా చేయి పెట్టడాలు, ఇలా అనడాలు అయ్యా ఏమేం లేవు. మనం రియల్గా ఏం ఫీల్ అవుతాం అది ఫీల్ అనేవాడు ఆయన. ఓకే. నేను ప్రతిసారి గుర్తు చేసుకుంటాను. ఎందుకంటే ఆయన నాకు తెలియకుండా ఒక పెద్ద గొప్ప భిక్ష పెట్టాడు ఆయన నాకు. లేదంటే నేను ఇన్ని సినిమాల్లో ఇలా ఇప్పుడు మీరు అంటున్నట్టు నేను ఉండేదాన్ని కాదు. ఎందుకంటే మీడియాకి స్టేజ్కి ఉన్న డిఫరెన్స్ని ఆయన నాకు కూలంకుషంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. ఓకే. ఓకే.
పెక్యులర్ క్యారెక్టర్ అయితే తప్ప మూమెంట్ అవసరం ఉండదు. ఆల్మోస్ట్ మన ఫేస్ఫుల్ ఎక్స్ప్రెషన్స్ తోటి మన మాడ్యులేషన్ తోటి చేసేయాలి క్యారెక్టరు. ప్రతి క్యారెక్టర్కి లబలబా అని నువ్వు అరవాల్సిన అవసరం లేదని కామెంట్ చేశారు అప్పట్లో. ఓకే. అప్పుడు నాకు 16 సంవత్సరాలు ఆయనతో నాటకం వేసినప్పుడు. ఓకే. సో ఆయన కాంబినేషన్ నాకు ఎలా ఉండేదంటే, ఒక తెల్లటి జామ పండు నేరేడు పండు పక్కన పెడితే ఎలా ఉంటుందో అలా ఉండేది. ఆయన ఒక అవునండి, ఓకే. ఆయన ఒక తెల్లటి జామ పండు, నేను ఒక నేరేడు పండులాగా ఫీల్ అవుతుండేదాన్ని. అంత కలర్ ఉండేవారు ఆయన. కానీ ఈ వ్యత్యాసం ఏదో నాకు నచ్చలేదమ్మా. లేదు లేదు లేదు, కరెక్టే, వాస్తవమే అది. వాస్తవం. స్కిన్ టోన్ ఆయనది మెరిసిపోతుండేది బంగారంలాగా. ఆయన పక్కన కూర్చోవాలంటే నేను గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని. అలాంటిది నా పక్కన, ఆయన పక్కన ఇలా కూర్చోబెట్టి షోల్డర్ మీద చేయి వేసి ఉన్న ఫోటోని పోస్టర్స్లో వేయించారు ఆ రోజుల్లో నాటకానికి. ఇదా ఫనీ అనే నాటకానికి. అక్కడ ఆ నాటకంలో నాకు ఆయన బాగా నేర్పింది ఏంటంటే, ఏది చెప్పినా ఏ సన్నివేశమైనా వెరీ క్యాజువల్గా నటిస్తున్నట్టు కాకుండా జీవించు అని చెప్పడం జరిగింది నాకు. అది నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిందనమాట. అది నాకు చాలా ఉపయోగపడింది. అట్లా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నాటకానికి సినిమాకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, కొంచెం డ్రమటైజ్ చేసి చేయాల్సిన అవసరం నాటకానికి ఉంటుంది కొద్దిగా, సినిమాకి అవసరం లేదు. డ్రమటైజ్ చేసే క్యారెక్టర్లు ఉంటాయి, అప్పుడు చెయ్యాలి. అంటే ఇన్నర్ ఒకటి పైకి ఒకటి చెప్పాల్సిన క్యారెక్టర్లో మనం డ్రమటైజ్ చేయాలి. ఉన్నది ఉన్నట్టే ఒకటే విషయాన్ని మాట్లాడుతున్నాను అనుకోండి, మభ్య పెట్టకుండా స్ట్రైట్గా చేసేస్తాం. అలా కాకుండా నేను నా సంతోషాన్నో లేకపోతే నేను దొంగతనం చేసిన వస్తువునో దాచుకుంటూ మీ దగ్గర నాకేం తెలియదే నేనేం చూడలేదే అన్నప్పుడు డబుల్ డ్రామా ఉంటుంది కదా, కొంచెం డ్రమటైజ్ అన్నమాట. ఈ చిన్న చిన్న విషయాలన్నీ నాకు చెప్పడం జరిగింది ఆయన. ఓకే. అలా నాకు హెల్ప్ అయింది. సో నాటకానికి సినిమాకి ఉన్న వ్యత్యాసం అది. సూపర్ అమ్మా. అంటే ఈ లాస్ట్ నాటకం అంటే మీరు ఎప్పుడు వేసారు ప్రదర్శన? 93లోనే. 93లోనే. ఆ తర్వాత కంప్లీట్గా మూవీస్లోకి డెడికేటెడ్ అనుకుంటా. తర్వాత కూడా కొన్ని అంటే త్యాగరాయ గాన సభలో పరుచూరి బ్రదర్స్ కాంపిటీషన్స్లో వేసిన నాటకం వల్లనే నేను సినిమా ఇండస్ట్రీకి రావడం, ఎంట్రీ జరిగింది. ఆ తర్వాత కూడా ఒక 20-30 నాటకాలు వేశాను. ఇక నాటకానికి నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేను అని అనిపించినప్పుడు ఆగిపోయాను. ఓకే. అంటే బిజీ అయిపోయాను ఇక్కడ. ఎందుకంటే నాటకం డైరెక్ట్గా కెమెరా ముందుకు వెళ్ళి యాక్ట్ చేసేది కాదండి. ఒక కాన్సెప్ట్ తీసుకొని దాని మీద ఒక నెల రోజులు రిహార్సల్స్ చేసి ఆ రిహార్సల్స్లోనే మనకి కంప్లీట్ ప్రజెంట్ చేయగలము, ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చాకే అప్పుడు స్టేజ్కి వెళ్ళేవాళ్ళం అనమాట. ఓకే. సో అంత టైం నేను స్పెండ్ చేయలేకపోయాను అప్పుడు, అందుకని దాన్ని ఆగిపోవడం జరిగింది. మీ స్పీడ్ తగ్గడానికి పరభాష ఆర్టిస్టులు సీరియల్ రంగాలలో అయినా సినిమాలో రంగాలు ఎక్కువ అయిపోవడం వల్ల నడక కొంచెం స్పీడ్ తగ్గింది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఓకే. ఖచ్చితంగా. ఎందుకంటే ఒక దాసరి గారు, రామానాయుడు గారు, కోడి రామకృష్ణ గారు, అలాగే ఉషా కిరణ్ మూవీస్లో సినిమాలు జరిగే టైంలో వాళ్ళు పెట్టుకునే డైరెక్టర్స్ కానివ్వండి, ఒక సంగీతం శ్రీనివాస్ గారు, మన సాగర్ గారు, అలాంటి డైరెక్టర్స్ చేశారు ఉషా కిరణ్లో. నేను ఉషా కిరణ్ మూవీస్లో చేసినప్పుడు సంగీతం శ్రీనివాస్ గారి సినిమాలు 2 చేశాను. రాబోయే చందమామ, ఆకాశవీధిలో కూడా సంగీతం శ్రీనివాస్ గారే అనుకుంటున్నాను నేను. సో ఆ ప్రొడక్షన్కి తగ్గట్టు డైరెక్టర్స్కి తగ్గట్టు ఆర్టిస్టులు అవన్నీ సమకూరేవన్నమాట. కాబట్టి వీళ్ళే కావాలి ఆ క్యారెక్టర్కి, తెచ్చిపెట్టుకున్న తనం కాకుండా వాళ్ళల్లో ఉన్నదాన్ని మనం వాడుకోవాలనే ఫీలింగ్ ఉండేది ఆర్టిస్టులకి. ఇప్పుడు అలా కాకుండా ఒక మోడర్న్ అమ్మాయిని తీసుకొచ్చి చాలా పద్ధతిగా తయారు చేసి ఒక ముడి వేసి కుంకుమ బొట్టు పెట్టి నువ్వు ఇలా నించో అంటే ప్యాంట్ వేసుకున్నప్పుడు ఎలా నిలబడుతుందో అలాగే నించుంటుంది ఆ అమ్మాయి చీర కట్టుకున్నప్పుడు కూడా. అందుకని వాళ్ళు ఎంత స్టడీ చేసేవాడంటే, రెగ్యులర్గా వాళ్ళ జీవితాన్ని ఒక పద్ధతిగా నడుపుతున్న ఆర్టిస్ట్ అయితే ఇక్కడ కూడా మనం ఎక్కువ శ్రమ పడకుండా దాంట్లోకి వెళ్ళిపోతారు క్యారెక్టర్లోకి అని వాళ్ళన్నీ స్టడీ చేసేవాళ్ళు. ఆ తర్వాత చూసే ప్రేక్షకుడికి కూడా నన్ను టీవీలో ఒక రకంగా, ఇంటర్వ్యూలో ఒక రకంగా, పెద్ద స్క్రీన్ మీద ఒక రకంగా, మా ఇంట్లో ఒక రకంగా, బజార్లో ఒక రకంగా, షాపింగ్లో ఒక రకంగా చూడకుండా ఆర్టిస్ట్ ఎక్కడ కనిపించినా దాని ఐడెంటిటీ ఒకటేలాగా ఉండేలాగా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు మీకు కన్నాంబ గారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పెద్ద పెద్ద వాళ్ళు, సూర్యకాంతం గారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ పర్సనల్ ర్యాపోని కూడా ఎక్కడ తగ్గించకుండా కాపాడుకున్నారు. పర్సనల్ వాల్యూస్ అన్నమాట.
నేను విడిగా ఒక మ్యాక్సీ వేసుకొని తిరుగుతున్నాను అనుకోండి, నేను ఓ పెద్ద పాండురంగల్ లాంటి ఉదాత్తమైన క్యారెక్టర్ చేస్తే కూడా భలే క్యారెక్టర్ దొరికిందే మీకు అంటారే తప్ప స్ట్రైట్గా హృదయపూర్వకంగా అప్రిషియేట్ చేయడం అనేది మిస్ అయిపోతుంది అనమాట. సో మనం చేసే పాత్రకి తగ్గట్టుగా విడిగా లైఫ్ స్టైల్ కూడా పెట్టుకునేవాళ్ళు వాళ్ళు. రామారావు గారు చూడండి, ఆయన ఒక కృష్ణుడు, రాముడు, ఎన్నో క్యారెక్టర్లు, దుర్యోధనుడు చేస్తే మనకి విడిగా చూస్తే వాళ్ళందరూ కలిసి కనిపించేవాళ్ళు ఆయనలో. అవును. ఒక రామారావు గారిని చూస్తే రామారావు గారు ఇలా సపరేట్గా ఒక నిక్కర వేసుకొని కనిపించారా మనకి ఎప్పుడైనా? లేదు కదా. ఆయన్ని చూస్తే ఆయన పంచకట్టు, ఆయన వ్యవహారం, మనకి ఒక కృష్ణుడు, రాముడు, దుర్యోధనుడు, అన్ని రకాల రావణాసురుడు అన్నీ కలిపితే ఎలా ఉంటారో అలా కనిపించేవారు ఆయన. సో మనల్ని మనం అలా గౌరవించుకోవాలనే ఇంటెన్షన్ కోటక్ గారికి కూడా ఉంది. చక్కగా పర్సనల్గా ఆయన్ని గౌరవించుకునేవారు, ఎక్కడ తక్కువ చేసుకునేవారు కాదు, ఎవరైనా తక్కువగా మాట్లాడితే ఊరుకునేవారు కాదు. ఇవన్నీ కావాల్సిన విషయాలు. రామారావు గారితో యాక్ట్ చేశారమ్మా మూవీ? చేశానని చెప్పాలో చేయలేదని చెప్పాలో నాకు అర్థం కాదు. మేజర్ చంద్రకాంత్లో చాలా చిన్న క్యారెక్టరు ఆయనతో చేయడం జరిగింది. అంటే నేను అప్పటికి ఒక 25 ఫిలిమ్స్ మదర్గా చేసేసాను. మంచి క్యారెక్టర్లు పడ్డ తర్వాత అందులో ఇక లేదు క్యారెక్టరు. మేజర్ చంద్రకాంత్లో కనీసం ఒక 5 రోజులు 10 రోజులు వర్క్ చేసే క్యారెక్టర్ లేదనమాట. లేదు అంటే అప్పుడు పర్చూరు గోపాలకృష్ణ గారు మా గురువు గారు ఉండి చిన్న క్యారెక్టర్ ఉంది, ఆయనతోనే సంభాషించే సీన్ అది అని అడిగింది. అయ్యో గురువుగారు, ఆయనకి నా చేత్తో మంచినీళ్ళు ఇచ్చే షాట్ అయినా నేను చేస్తాను, మహాప్రసాదం అని చెప్పి ఆ మహాప్రసాదాన్ని అలాగా వినియోగించుకోవడం జరిగింది. సో ఆయనతో ఒక సీన్లో ఆయనతో యాక్ట్ చేశాను నేను మేజర్ చంద్రకాంత్లో. నాగేశ్వరరావు గారితో అసలు చేసే అవకాశం దొరకలేదు నాకు. కాకపోతే శ్రీరామరాజ్యంలో ఆయన చేసిన సినిమాలో నేను చేయడం జరిగింది. ఓకే ఓకే, కాంబినేషన్ అయితే ఎక్కడ లేదన్నమాట. కాంబినేషన్ శ్రీరామదాస్లో ఆయన చేసిన సినిమాలో నేను చేశాను అంతే. ఓకే. ఇంకా మా అసోసియేషన్ పుణ్యమాని ప్రతి నెల ఆయన కలిసేవారు. ఆయన కలవటం కోసమే నేను వెళ్ళేదాన్ని ప్రతి నెల. ఆ బంధాలు, ఆ ప్రేమలు అవన్నీ నాకు నిద్రపోతే అబ్బా ఎంత అద్భుతమైన కళ అది, మళ్ళీ మళ్ళీ అలాంటి రోజులు చూడాలి అనిపిస్తూ ఉంటుంది. ఐఎమ్ మిస్సింగ్. నేను కోటగారిని మిస్ అవ్వడం కూడా అంతే స్థాయిలో ఫీల్ అవుతున్నానండి. చాలా గొప్ప ఆర్టిస్ట్ అండి. అది నేను చెప్పే విషయం ఏం కాదు, ప్రపంచం ఒప్పుకున్న విషయం. ఎన్ని పద్మశ్రీలు వచ్చినా, ఎన్ని నంది అవార్డు వచ్చినా ప్రతి ప్రేక్షకుడు హృదయాన్ని దోచుకున్న నటుడు ఆయన. వండర్ఫుల్ అది కదా. ఈయన బాలేడని ఒక వర్గం చెప్పడానికి లేరు. ఇంకా పర్సనల్ విషయాలు మనకు అనవసరం. ఈ 1,00,000 చెప్తారు ఏవేవో, నేను అవి వినను, నాకు సంబంధమే లేదు. ఆయన చేసే జాబ్ని ఎంత చిత్తశుద్ధితో చేశారు, ఎంత ఏకాగ్రతగా చేశారు అనేదే కదండి మనకి మెయిన్. నేను ఇంటికి వచ్చేసి వెంటనే ఆ నలుగురు సినిమా చూశాను. ఆ రోజు కోటగారి దగ్గర ఉండి కాసేపు ఆ సాయంత్రం ఇంటికి వచ్చి ఆ నలుగురు పెట్టుకొని చూస్తే, అంటే 1 మ్యాన్ షో రాజేంద్ర ప్రసాద్ గారు, సినిమా మొత్తం 1 మ్యాన్ షో రాజేంద్ర ప్రసాద్ గారు చేసినప్పటికీ మార్కులన్నీ కోటగారు కొట్టేశారు. ఒక్క సీన్తో క్లైమాక్స్ ఆ చితి దగ్గర. మార్వలెస్ కదండి. అసలు అలాంటి క్యారెక్టర్స్ పడటం ఒక అదృష్టం. ఆ క్యారెక్టర్ని ప్రజెంట్ చేసే ఆర్టిస్ట్ దొరకటం ఇంకొక అదృష్టం. ఎంత మ్యాచింగో చూడండి. బంగారంలో వజ్రం పొదగటం ఎంత కరెక్టో, క్యారెక్టర్ చేసే ఆ క్యారెక్టర్ రాయడం ఒక ఎత్తు అయితే, ఆ క్యారెక్టర్ని కరెక్ట్గా 100% ఇంకా ఎక్కువే కౌంట్ చేయగలిగిన అంత న్యాయం చేయగలిగే ఆర్టిస్ట్ దొరకటం ఇంకా అదృష్టం. నేను అలా ఫీల్ అవుతాను ఆయన పాత్రలన్నీ. కరెక్టేనా? కరెక్టేమ్మా. నాకు అలాంటి ఫీలింగ్ అనమాట. ఎంతో మంచి అనుబంధం ఉంది కదా. సో మీరు ఆయనతో యాక్ట్ చేసినా యాక్ట్ చేయకపోయినా కానీ ఆ కోటా గారు అనేటప్పటికీ మీకు గుర్తొచ్చే పాత్ర ఇది? అట్లా ఒక పాత్ర చెప్పలేనండి నేను పర్టికులర్గా ఒక సినిమాలోని ఒక పాత్ర బలగా అనిపిస్తుంది. మనీలో భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు చేశారు చూడండి, ఎంత ఎంజాయ్ చేశారు ఆ క్యారెక్టర్. అది ఇంగ్లీష్ తెలుగు అన్ని మిక్స్ చేస్తూ మాట్లాడడం అనేది
షాదీ మాటే వద్దు గురు అని. యా. అంటే సడన్గా గుర్తుకొచ్చేది మాత్రం అదే. ఓకే. మిగతావన్నీ ఎప్పుడూ నిక్షిప్తం అయిపోయి ఉంటాయి బ్రెయిన్లో. వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండి, వండర్ఫుల్ ఆర్టిస్ట్. కోట శ్రీనివాస్, కోట శంకర్రావు గారితో కూడా నేను సినిమాలు చేశాను. ఓకే. ఆయన బ్రదరు మంచి మంచి ఆర్టిస్టు. అంటే ఆ కోవకి చెందిన ఈ మనిషి కాబట్టి యా. ఒక స్టాండర్డ్ ఉన్న ఆర్టిస్టులు వాళ్ళు, నేను చెప్పొచ్చేది అది. యా. అయితే వాళ్ళతో నటించడం, నేను వాళ్ళతో ఇన్ని సినిమాలు చేశానని చెప్పుకోవడం నా లైఫ్లో నాకు గర్వంగా ఉంటుంది కదండి. నిజంగా అటువంటి ఆర్టిస్ట్తో ఒక సినిమా కూడా చేయకపోతే నేను ఎంత ఫీల్ అయ్యేదాన్ని ఇప్పుడు కదా. అంతే. ఇప్పుడు రామారావు గారితో నేను మీకు గట్టిగా చెప్పలేకపోయాను ఎంతమంది సినిమా చేశానండి రామారావు గారితో, కానీ నేను కోట గారితో 9 సినిమాలు చేశానండి, మంచి పాత్రలు చేశానండి అని చెప్పడానికి నాకు ఉన్నాయి కదా. యా. గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. ఓకే. అది అమ్మా, ఇది సీరియల్స్లో ఈ మధ్య కొంచెం కన్నడ ఆర్టిస్టులు ఎక్కువ అయిపోవడం కానీ, సో ఏంటిది ఈ సంస్కృతి అనేది పెరుగుతూ పోతే మన వాళ్ళకి మాత్రం అవకాశాలు అనేది కూడా లేకుండా పోతాయి లేవుగా. అసలు లేవుగా. లేవు, చాలామంది సైలెంట్ అయిపోయారు, చాలా ఉద్యమం చేశారు. జరుగుతుందమ్మా ఆ ఉద్యమం కానీ ఏదైనా సంథింగ్ ఏదైనా ఉధృతంగా చేయడానికి కానీ? మొన్నటి వరకు కౌశిక్ ప్రెసిడెంట్గా నిలబడి దానికోసం టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో చాలా రిస్క్ తీసుకొని మరి నిలబడ్డాడు పాపం తను. కానీ ప్రయోజనం జీరో. ఓకే. ఏమిటి కావాలి అంటే 24 గంటలు అక్కడే ఉండాలండి. కొంత టైం అనేది సినిమాకి షూటింగ్కి, కొంత టైం అనేది ఇంటికి కాకుండా మార్నింగ్ 5కి లేచిన ఆర్టిస్టు రాత్రి 1 గంటకి ఇంటికి వస్తే మళ్ళీ పొద్దున 5 గంటలకు కారెక్కాలంటే వాళ్ళ హెల్త్లు ఏమైపోతాయండి. కుర్రకారంటే చిన్నపిల్లలు అంటే ఒక 16 నుంచి 20 లోపు, 25 సంవత్సరాల లోపు వాళ్ళంటే కొంచెం అదేదో రీచ్ అవ్వాలి, అందని ద్రాక్ష అందుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. మరి మాలాంటి వాళ్ళు ఏంటంటే ఇంత కష్టపడి ఏంటి బతుకు అనే ఒక విరక్తి కూడా కలిగే పరిస్థితి వచ్చేసింది ఒక టైంలో. టైం అండి, మార్నింగ్ మనం నిద్ర లేవడం 5 గంటలకు లేస్తే 7 గంటలకు కారు ఎక్కితే 8:30కి లొకేషన్కి వెళ్తే రాత్రి 10 గంటల వరకు పని చేస్తే ఇంటికి వచ్చేసరికి 1 గంటే కదండి అవుతుంది. మళ్ళీ 1 గంటకు లేస్తే నెక్స్ట్ డే అగైన్ మళ్ళీ 5 గంటలకే కదా నేను లేవాలి. సో దీంతో అనారోగ్యాలు పాలైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఈ లెక్కను చూసుకుంటే 14 గంటలు వర్కింగ్ అయినా సాటిస్ఫాక్షన్ లేదు. టీవీ సీరియల్కి డబ్బింగ్ చేయడం అంటే ఎంత కష్టం అంటే నేను మాటల్లో చెప్పలేను. ఓకే. ఇప్పుడు ఈరోజు షూటింగ్ చేసామండి, 4 ఎపిసోడ్లు చేసేసుకుంటారు వాళ్ళు. ఒక రోజుకి 3, 4, 2 ఏవో వదిలేండి. ఓకే. వాళ్ళ అవుట్పుట్ ఎంత కావాలంటే అంత తీసుకుంటారు, బాగానే ఉంది. నేను డబ్బింగ్ చెప్పాలంటే ఎన్నిసార్లు తిరగాలి? షూటింగ్ అంటే ఒక రోజులో 3 ఎపిసోడ్లు తీసుకుంటాడు, డబ్బింగ్ అట్లా కష్టపడి నేను మంగమ్మ గారి మనవరాలు కానివ్వండి, మరి అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళకి చేశాను ఇంటిగుట్టు. దానికి ఒక సౌలభ్యం ఏంటంటే అక్కడే డబ్బింగ్ థియేటర్ ఉంటుంది కాబట్టి షూటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ చెప్పుకొని వచ్చేసేదాన్ని. ఓకే. తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్లో ఉన్న సౌలభ్యం ఏంటంటే ఆర్టిస్ట్ని మరీ అడకత్తెల్లో పెట్టిన ఒక్కరు కొంచెం సులువుగా ఉండేటట్టు ఉంటాయి అక్కడ. నాకు అక్కడ ఎక్స్పీరియన్స్ అది. ఇంకా అక్కడ నుంచి బయటకు వస్తే ఒక కార్ఖానాలో మిషన్లో వేసి చెరుకు గడని పెట్టి నొక్కినట్టు నొక్కితే ఆర్టిస్ట్ ప్రెషర్ అయిపోతాడు కదండి. సో దాంతో మేము పెట్టిన లిమిట్స్ ఏంటి, ఈ టైం వరకే ఉంటాము, ఈ టైం తర్వాత చేయలేమండి, కష్టపడతామండి, కొంచెం మీరు సహకరించండి అంటే వాళ్ళకి నచ్చట్లేదు. ఓకే. ఇప్పుడు కన్నడ నుంచి వచ్చిన, కేరళ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఫుల్ టైం ఇక్కడ ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కపెట్టాల్సిన బాధ్యతలు ఏమి లేకపోవచ్చు, అది వాళ్ళ అదృష్టం. బాధ్యతలు లేవు కాబట్టి ఇంకా ఇక్కడే ఎక్కువ టైం ఉంటారు, 10-11 గంటల దాకా ఉంటారు. వీలైతే అక్కడే నిద్రపోతారు, పొద్దున్నే అక్కడే స్నానం చేసి షూటింగ్ చేస్తారు. మనకు అలా కుదరదు కదా. కానీ వాళ్ళని తెచ్చుకున్నా కానీ దాంతోపాటు ఆ ఖర్చు అనేది కూడా పెరుగుతుంది కదా. అంటే వాళ్ళకు రావడము, అంటే హోటల్ స్టే ఇవ్వడము, మళ్ళీ అప్ అండ్ డౌన్ టికెట్స్ కానీ ఎవ్రీథింగ్ అన్ని చూసుకోవాలి. హోటల్ స్టే ఉందండి, మణికొండ మొత్తం ఉన్న ఇళ్ళన్నీ బెంగళూరు వాళ్ళకే కదా ఇచ్చింది. ఓకే. మణికొండలో ఉన్న ఇళ్ళన్నీ, మణికొండలో ఉన్న నివాసాలన్నీ బెంగళూరు ఆర్టిస్టులు ఉండడానికి నివాసం ఏర్పరిచారు. ఒక పెద్ద ఇల్లు తీసుకోవడం, అందులో ఒక 4-5 షేర్ చేసి ఎవరి బెడ్రూమ్ వాళ్ళకి పెట్టడం, భోజన సదుపాయాలన్నీ ఏర్పరచడం, పొద్దున్నే షూటింగ్ తీసుకెళ్ళడం చేస్తున్నారు. ఓకే. కాబట్టి
ఎప్పుడో ఎక్కడో ఒకసారి 2 సార్లు హోటల్ రూమ్లు ఇస్తారేమో తప్ప ఎక్కువ టైం వాళ్ళకి ఇక్కడ ఇల్లు ఏర్పాటు చేసేసి హైదరాబాదులో ఒక నివాసాన్ని ఏర్పరిచినప్పుడు వాళ్ళు దానికి అలవాటు పడిపోయారు. వేరే ఇండస్ట్రీలో అయితే సో ఎవరైతే లోకల్ ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది కూడా ఇస్తూ ఉంటారు. కానీ మన ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి అందరినీ మనం వెల్కమ్ చేస్తాం, కానీ మన వాళ్ళని అక్కడ ఎందుకు ఎక్కువ వెల్కమ్ చేయరు? అది మన మంచితనం. పొరుగింటి పుల్లగూర అనేది మీకు తెలుసు కదా సామెత. ఉం? ఇప్పుడు నేనేదో గొప్పగా చెప్పడం కాదు, మన తెలుగు ఆర్టిస్టులు చాలా డెడికేషన్గా చాలా చేస్తారు. క్యారెక్టర్ విషయానికి వచ్చేసరికి కాళ్ళు పట్టుకోవాలన్నా సందేహించరు, బెగ్గింగ్ క్యారెక్టర్ చేయాలన్నా సందేహించరు. ఆ క్యారెక్టర్లోకి ఇమిడిపోతాం. ఇప్పుడు దాకా మనం కోటగారిని మాట్లాడుకున్నాం. వాళ్ళు కాళ్ళు పట్టుకోవాలంటే ఆలోచిస్తారు, శివభారతి కాళ్ళు మనం పట్టుకోవాలా అని ఆలోచిస్తారు. కానీ వాళ్ళే కావాలి వీళ్ళకి, ఎందుకంటే వాళ్ళు హైఫైలో కనిపిస్తారు. ఇక్కడ కూలోడు కనుక వెళ్ళేటప్పుడు సుత్తి కర్ర పార అన్నీ పట్టుకొని నేను ఇప్పుడు వెళ్ళి అక్కడ కొండ పగలు కొట్టడానికి వెళ్తున్నాను అన్నట్టుగా ఎంత సంసిద్ధంగా వెళ్తాడో మన తెలుగు ఆర్టిస్ట్ అట్లా వెళ్తాడు ఇంట్లో నుంచి. ఓకే, ఎంత కష్టం వచ్చినా నేను వాడిని మెప్పించాలి, అక్కడ ఆ క్యారెక్టర్కి పరిపూర్ణమైన న్యాయం చేసి బయటకు వచ్చేయాలి అని వెళ్తాడు. వేరే భాష నుంచి వచ్చేవాళ్ళు అంటే నన్ను పిలిచారు కాబట్టి వాడు భరిస్తాడండి, ఎందుకు భరించడు అనే ఫీలింగ్తో వచ్చినప్పుడు ఆ డిస్టెన్స్నైనా మనం ఆహ్వానిస్తున్నాం. కానీ అరే మనవాడు మన కాళ్ళ దగ్గర పడి పనిచేస్తున్నాడు, వాడిని మనం మర్చిపోవద్దు అన్న సంస్కారం ఒక దాసరి గారి దగ్గర నుంచి, ఒక రామానాయుడు గారి దగ్గర నుంచి, ఒక కోడి రామకృష్ణ గారి దగ్గర నుంచి, ఒక ఉషా కిరణ్ దగ్గర నుంచి మాత్రమే ఎక్స్పెక్ట్ చేయగలం. అక్కడ ఆగిపోయింది. అది మా దురదృష్టం. అదే ఇప్పుడు రామానాయుడు గారు దాసరి గారు ఉన్నారనుకోండి, మమ్మల్ని ఆయన మర్చిపోరు, వాళ్ళు మర్చిపోరు. మా ఆర్టిస్టు అని చెప్పుకుంటారు వాళ్ళు, మా అనే ఒక దాంట్లో చాలా బలం ఇస్తారు వాళ్ళు. అందుకని మేము చాలా ఫ్రీగా ధైర్యంగా మన వెనక ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారని ధైర్యంగా బతికామండి. ఇవాళ లేదండి, అది లేదు. మరి అప్పుడు లేనప్పుడు మాకు ధైర్యము నమ్మకము ఇంకోటి ఎలా ఉంటాయి చెప్పండి. అందుకని గడిచిన గోల్డెన్ డేస్ని గుర్తు చేసుకుంటూ గడిచిన జీవితంలో ఆ మహానుభావులతో ఉన్న కలయిక సయోధ్య గుర్తు చేసుకొని ఆ గుర్తులతో బతుకుతున్నాం మేము, నిజం చెప్పాలంటే. కానీ ఈ సందర్భంలో ఏంటంటే ఒక అసోసియేషన్ ఏదైనా ఉంది అని అంటే ఎవరికైనా ఆర్టిస్టులకు ప్రాబ్లం వచ్చిందంటే అక్కడికి వెళ్ళి చెప్పుకోవడం కానీ చేయడం కానీ అని ఉండేది ఉంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అసోసియేషన్స్కి అంత పవర్ లేకపోయిందా, ఉండట్లేదా, అసలు లేదా? లేదు అని నేను అంటలేదు. అసోసియేషన్కి ఉండే పవరు ఉంది, వాళ్ళు చేస్తూనే ఉన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్లని, ఎవరికైనా కష్టం వస్తే సహాయపడటము, ఇవన్నీ ఉన్నాయి. కానీ యూనిటీ ఎప్పుడు ఉంటుందండి? యూనిటీ అనేది 5 వేళ్ళు కలిస్తేనే. ఇది ఒక్కటే ఉంటే ప్రయోజనం ఏంటి? మిగతా అవన్నీ లేవు కదా. అలా మిగతా డైరెక్టర్స్, మిగతా ప్రొడ్యూసర్స్ కూడా ఆ అసోసియేషన్కి ఉన్న జయం ఏంటి, ఆ అసోసియేషన్కి ఏం కావాలి, ఇక్కడున్న ఆర్టిస్టులను మనం మర్చిపోతే ఎలా అన్న ఒక ఆలోచన, సాదర భావన వీళ్ళకి కూడా ఉండాలి. వీళ్ళు కూడా ఎక్కడి నుంచో తెప్పించుకొని మమ్మీ డాడీ అనిపించుకుంటుంటే ఇంకా మనం ఏం చేస్తాం చెప్పండి? ఎంతమంది తలుపు తట్టి నేనున్నానని చెప్పడానికి ఎవరు సాహసిస్తారు? ఉన్నారు, మనకు పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళ ఫోన్లు కలవాలి, వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్ ఫలానా వాళ్ళు చేశారండి అని ఇచ్చే మహానుభావుడు ఒకడు ఉండాలి మధ్యలో. ఫోన్ ఎత్తే అంత గొప్ప హృదయం వారికి ఉండాలి. ఆ తర్వాత కదా మా విన్నపాలు తెలుసుకోవాలి. నేనేమంటానంటే ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదండి. ఇప్పుడు నేనున్నాను, నేను మీకు కనిపిస్తున్నా ఇక్కడ ఎదురుగుండా, నేను మాట్లాడగలుగుతున్నా, మీరు చెప్పింది వినగలుగుతున్నా, మెమరీ పవర్ ఉంది, నాకు ఒక క్యారెక్టర్ ఇస్తే చేసే శక్తి ఉంది. నేను ఒక గ్లామరస్ క్యారెక్టర్ కావాలండి అని అడగట్లా. కురువృద్ధురాలైన వేషం కూడా వేశానండి నేను. డొక్కా సీతమ్మలో 100 years ఓల్డ్ క్యారెక్టర్ చేశానండి నేను. డొక్కా సీతమ్మ టెలిఫిలిం చేశాను, దానికి కూడా నాకు నంది అవార్డు వచ్చింది. నేనేమంటానంటే ఆ పాత్రలో ఇమిడిపోయే ఆర్టిస్టులు మీ దగ్గరే ఉన్నారు, మీ చెరువులో ఉన్నారు. మీరు యూటిలైజ్ చేసుకుంటే ఆ పాత్రకి నాకు న్యాయం జరుగుతుంది. నాకేమిటి న్యాయం? ఆ పాత్ర నేను చేసినప్పుడు ఫైనాన్షియల్గా అంతో ఇంతో నాకు ఉపయోగం, ఆ పాత్ర మిస్ అవ్వకుండా చేయగలిగే అవకాశం నాకుంటుంది. అట్లా ఈ వీళ్ళైతే ఇదే చేస్తారు,
ఇదే చేయించాలి వీళ్ళతో అని నియమం పెట్టుకోకుండా ఏ పాత్ర అనుకుంటున్నారో ఆ పాత్ర ఇది, మీరు ఇలాగే ఉండాలి అంటే చేయగలిగిన ఆర్టిస్టులు ఇక్కడ ఉన్నారు కదా, మీరు ఉపయోగించుకోండి అనేది మాత్రమే నా స్లోగన్. ఓకే. ఉపయోగపడలేదనుకోండి, ఎప్పుడు ఉపయోగపడం? నాకు కళ్ళు కనిపించట్లా, ఇక్కడికి వచ్చేటప్పుడు దారి కనిపించట్లా, ఒకటి పట్టుకొని తీసుకురావాలి, నాకు వినిపించట్లా, మీరు ఇది మాట్లాడుతున్నారని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు నేను ఎలా అడుగుతానండి? నా డిస్క్వాలిఫికేషన్స్ ఏంటో నాకే తెలిసినప్పుడు నాకు ఇవ్వండి నేను చేస్తానని నేను చెప్పలేను కదా. సో రేపు పొద్దున చనిపోయిన తర్వాత ఒక కోట గారి గురించి మాట్లాడుకుంటున్నట్టు, లేకపోతే ఇంకెవరి గురించో మాట్లాడుకుంటున్న తర్వాత, ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేసినా తెలియదండి. ఒక గజమాల వేసినా తెలీదు, రోడ్డు మీద రాలిపోయిన పువ్వు తీసుకొచ్చి అక్కడ పెట్టినా తెలీదు. లైవ్లో ఉన్నప్పుడు చేయవలసిందేదో చెయ్యండి. టీవీ సీరియల్స్ కానివ్వండి, ఒక సినిమా ప్రొడ్యూసర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, మేము మీ వాళ్ళం. నిర్మలమ్మ గారు చూడండి, ఆవిడ ఎప్పుడు ఒకటే మాట చెప్తుంటారు. 75 years ఫెస్టివల్ జరిగినప్పుడు ఆవిడ చెప్పారు, నేను పోయిన సంవత్సరం వెళ్ళిపోవాల్సిన దాన్ని, ఈ సంబరం చూడటానికి నేను మిగిలి ఉన్నాను, మిమ్మల్ని అందరినీ మళ్ళీ చూసుకున్నాను అని చాలా ఆర్ద్రతగా మాట్లాడారు ఆవిడ. ప్రతి ఆర్టిస్ట్లోనూ అదే ఉంటుందండి. నేనేమంటానంటే, ఇప్పుడు నాకు ఎంత లైఫ్ స్పాన్ ఉందో నాకు తెలియదు, ఎంతకాలం ఉంటానో కూడా నాకు తెలియదు. అంటే ఇప్పుడు పరిస్థితి అలా వచ్చింది. కొత్తగా వచ్చి పడే పేర్లు, కరోనా లాంటివి రేపొద్దున ఏమొస్తాయో తెలియదు, ఎప్పుడు ఎగ్జిట్ అవుతామో తెలియదు. ఉన్నప్పుడు మమ్మల్ని ప్రేమించండి. మీ ఎదురుగా ఉన్నప్పుడు ఎందుకు ప్రేమించమంటున్నాను? మేము ఇంకా పనిచేసే ఆ కావిడెత్తుకునే స్టామినా నాకు ఉంది కాబట్టి అందుకే ప్రేమించమంటున్నాను. నేను కావిడి కాదండి, చిన్న గ్లాస్ కూడా పట్టుకోలేనప్పుడు మీరు నన్ను అలౌ చేయొద్దు. అలౌ చేయడం అని కాదు, మీరే రారు, అది రాను కదా. మీరు అర్థమవుతుంది మీరే నేను రాను కదా. అట్లాంటి నేను కావిడి మోసే శక్తి ఉందండి నాకు. అది కూడా నాకు ఇవ్వకుండా దూరం పెట్టేసేసి మానసికంగా హింసిస్తే తొందరగా చచ్చిపోతారండి ఆర్టిస్టులు. ఉదాహరణకి, ఇది సందర్భం కాదో నాకు తెలియదు, ఓకే, రంగనాథ్ గారు ఎంత మంచి ఆర్టిస్ట్ అండి, చెప్పండి, ఎంత మంచి ఆర్టిస్ట్. ఆయనకి ఒక పర్సనల్ ప్రాబ్లం ఉంది. వైఫ్ దగ్గర ఒక 10 సంవత్సరాలు అలా మంచం మీద పడిపోయి ఉంటే, ఆయన ఒక మహానుభావుడు, ఆమెకి ఎన్నో సేవలు అందించి ఆయన రోజు చెప్పుకుంటుండేవారు, మాలాంటి వాళ్ళతో మాట్లాడుతుండేవారు. నేను ఉండగా నా వైఫ్ వెళ్ళిపోవాలని కోరుతుండేవాడు ఆయన. ఎవరైనా స్త్రీ కోరుకుంటుంది ఆ మాట. అంటే ఎందుకు ఆయన ఆ మాట అన్నారనుకోవచ్చా? ఆ తర్వాత చేయడానికి ఏమో, నా భార్యని సరిగా చూస్తారో లేదో, పిల్లలు బిజీ, ఎవరు తప్పు కాదు. పిల్లలు ఒక జోన్లో ఇరుక్కుంటారు. ఆడపిల్లలు భర్త చాటు భార్య, మగాడు భార్య చాటు భర్త. నేనైతే అదే అంటాను. ఈ రోజుల్లో అదే జరుగుతుంది. నో ఇండివిజువాలిటీ, నో పర్సనల్ ఒపీనియన్. ఇంకొక వ్యక్తితో కూడుకుంటే తప్ప ఏదైనా చేయలేని పరిస్థితి వచ్చింది. సో ఆయన, నేనుండగా నా వైఫ్ వెళ్ళిపోవాలి శివపార్తి గారు అని కోరుకుండేవాడు. అలాగే జరిగింది. ఆయన ఉండగానే ఆమె వెళ్ళిపోయింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన సిక్ అవుతున్నాడు. సిక్ అవుతుంటే మీలాంటి వాళ్ళు పిలిచి, సార్ రంగనాథ్ గారు ఈ క్యారెక్టర్ చేయండి సార్, బ్రహ్మాండం, మీరు తప్ప ఇంకెవరు చేయలేరు. కోర్స్ ఆయన కాకపోతే ఇంకొకటి చేస్తాడు. కానీ ఆర్టిస్ట్కి బలం ఏంటంటే, మీరు తప్ప ఆ క్యారెక్టర్ ఇంకెవరు చేయలేరంటే చెప్పండి, రోజంతా పస్తుండి క్యారెక్టర్ చేస్తాడు. రోజంతా పస్తుండి ఒక మహారాజు క్యారెక్టర్ చేస్తాడు. కడుపులోకి ఏం వెళ్ళకపోయినా పైన పట్టుబట్టలు కట్టుకొని కిరీటం పెట్టుకొని మహారాజు క్యారెక్టర్ చేస్తాడు. దట్ ఈస్ ఆర్టిస్ట్. అలాగే రంగనాథ్ గారు అప్పటికి ఆయన చేయగలిగిన స్థితిలో ఉన్నారు. ఆయనకి రోగాలు రోస్టులు ఏమీ లేవు, ఇంకేమీ లేవు ఆయనకు అలవాటు దుర్వ్యసనాలు. ఆయనకున్న దుర్వ్యసనం ఒకటే, కవితలు రాయటము, మంచి స్నేహితుల్ని కోరుకోవటం, మంచి పాత్రలను పోషించడం. అది ఇవ్వలేరా? ఎక్కడి నుంచో తెచ్చుకొని వారికి స్టార్ హోటల్స్ ఇచ్చి, ఫ్లైట్ టికెట్లు ఇచ్చి, ఆ ఖర్చే 10 లక్షలు అవుతున్నప్పుడు ఆ 10 లక్షల్లో 2 లక్షలు ఇవ్వలేరా రంగనాథ్ గారికి? నా ఫీలింగ్ అండి. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదండి. ఈ ఎపిసోడ్ చూసిన ఎవరైనా మా అదృష్టం వరించి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ చూస్తే కనుక వారందరికీ పాదాభివందనం చేసి నేను చెప్పుకునేది ఏంటంటే, మమ్మల్ని బతికుండగా బతికించండి.
చచ్చిపోయిన తర్వాత బతికించడం కాదు. బతికుండగా మా ఇంటెన్షన్ తెలుసుకోండి, నేను చెప్తున్నది అది. దాన్ని పక్కన పెట్టేసి అక్కడి నుంచి వస్తే మార్కెట్ అవుతుందని పాన్ ఇండియా సినిమాలు తీసి ఆ పాన్ ఇండియా సినిమా కోసం తెలుగులో ఒకళ్ళు, తమిళ్లో ఒకళ్ళు, కన్నడలో ఒకళ్ళు, హిందీలో నలుగురు పెట్టుకుంటే మేమేమి పోవాలి? ఎంతోమంది టీవీ ఆర్టిస్టులు అండి, జెంట్స్ పాపం వాళ్ళ చదువులు పక్కన పెట్టేసి వాళ్ళ ఉద్యోగాలు మానేసి ఈ ప్యాషన్తో వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయిన వాళ్ళు చాలా ఉన్నారండి. తేనెలో ఈగలు పడిపోతాయి చూసారా, అది బయటికి రాలేదు, లోపల నుండి దాన్ని ఆస్వాదించలేదు. కళాకారుడి పరిస్థితి అదేంటి? వాడు బయటికి వెళ్ళి ఏ పని చేయలేడు, ఇందులో ఉండి ఆ తేనెంతా ఆస్వాదించలేడు. వాళ్ళని కాపాడాలి కదండి. అందుకని టీవీ ఛానల్స్ కూడా ఇదేదో గొప్ప పనిలాగా వీళ్ళకే మేము ఇవ్వాలి, వీళ్ళందరినీ ఒక కట్టగట్టి బావిలో పడేయాలి అనుకుంటే తప్పండి అది. ఆర్టిస్టులు దైవ సమానుడు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ప్రతివాడు ఆర్టిస్ట్ కాలేడండి. ఆ భగవంతుడు కరుణిస్తేనే మీరు కూర్చున్న సీట్లో మీరు కూర్చుంటారు. ఇది ఒక ఆర్ట్ ఫామే. అంతే. ఒక ఆర్టిస్ట్ని మీరు ఇంటర్వ్యూ చేయాలంటే మీకు ఎన్ని విషయాలు తెలియాలి? మా మనోభావాల్ని మీరు ఎంత చదవాలి? అదొక ఆర్ట్ కదా. అంతేమ్మా. ఇచ్చిన పాత్రని యాక్ట్ చేయడం నాదొక ఆర్ట్ కదా. అసలు ఈ పాత్రలను సృష్టించింది ఎవడు? భగవంతుడు. ఇప్పుడు నా ఇంట్లో 10 మంది సంతానం ఉన్నారు, వాళ్ళందరూ ఆర్టిస్ట్ అవ్వలేదు, నేను ఒకదాన్ని ఆర్టిస్ట్ అయ్యాను. నేను దైవ సమానులని ఎందుకు అంటున్నానంటే, ఇది నేనన్న మాట కాదు. మహాకవి సి నారాయణ రెడ్డి గారు ఒక సభలో, సావిత్రి గారి సభ అది, అంటే సావిత్రి గారి జయంతి రోజున రవీంద్ర భారతిలో నాగేశ్వరరావు గారు, నారాయణ రెడ్డి గారు, మన సంజయ్ కిషోర్ అని ఒక మహానుభావుడు అనే అనాలి, ఎందుకంటే ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్నాడు కాబట్టి. ఆమెకి ఏ జన్మలోనూ పుత్రుడై ఉంటాడు సంజయ్, సో మంచి కార్యక్రమం నిర్వహిస్తుంటాడు. ఆ సభలో నారాయణ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఆ మహాశివుడు శివతాండవం చేసినప్పుడు ఆయన కాలి మూవలు రాలి కింద పడిన వాళ్ళే ఆర్టిస్టులు అన్నాడు ఆయన. విన్నారా? అందుకని దైవ సమానులు అంటున్నాను నేను. ఆర్టిస్టులకి దేవుడిని పూలతో పూజిస్తాం, ఆర్టిస్టుల్ని పూలతో సత్కరిస్తాం, పండితుల్ని పూలతో సత్కరిస్తాం, పండితుల్ని ఇంకా దగ్గరగా వెళ్తే హృదయంతో పూజిస్తాం. సో ఈ అర్హతలు కలిగిన ఆర్టిస్టులు వాళ్ళని కంటతడి పెట్టించద్దు, వాళ్ళు బేలగా ఉండేలాగా చేయొద్దు. బతికినంతకాలం అబ్బా ఇక నేను ఇంకేం చేస్తానులేండి ఈ క్యారెక్టర్ అనే స్థితి వరకు చేయాలని కోరుకుంటుంటుంది ఆర్టిస్ట్. నేను గమనించింది అది. మీరు ఏ ఆర్టిస్ట్ అయినా చూడండి, లేదండి వదిలేశానండి అనదు. షౌకర్ జానీ గారి ఇంటర్వ్యూస్ చూడండి, ఆవిడ 90 క్రాస్ చేశారట. ఆవిడ చక్కగా కూర్చొని ఎంత మెమరీ పవర్ అంటే నేను ఆవిడకి కూడా ఇంకా వేషాలు ఇవ్వని ఆమె ఏం అడగట్లా. నేనేమంటానంటే ప్రేమించండి, గౌరవించండి. ఏమో ఇస్తే ఆవిడ కూడా చేస్తారేమో, దానికి తగ్గ క్యారెక్టర్ ఏదో ఉంటుందండి, అంతేమా, ఉండకుండా ఉండదు. అయినా మన వాళ్ళు గుర్తురారు అప్పుడు కూడా, అది మనం ఫీల్ అవుతున్నది. అంటే మీ యొక్క ఆవేదన అనేది కూడా ఎంతగా ఉందనేది అర్థమవుతుంది. అంటే వెళ్ళిన తర్వాత మన గజమాలలు వేయడం కంటే ఉన్నప్పుడు వాళ్ళని కాపాడుకుంటే చాలు. అవునండి, కాపాడుకోవాలి. ఆ బాధ్యత మా కుటుంబ సభ్యులదే కాదండి, మీరంతా మా కుటుంబమే. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్ అంతా మా కుటుంబమే. ఆ ఆర్టిస్ట్ ఉన్నప్పుడే భరోసా కలిగించండి. మన వాళ్ళు ఉన్నారు కదా, మేమేం ఆస్తులు అడగట్లేదు, కోట్లు అడగట్లేదు, మీకు మించిపోయిన రెమ్యునరేషన్ అసలు మేము ఎప్పుడూ అడగలేదు. మీరు ఏది ఇస్తే అదే తీసుకున్నాం, దాన్ని మేము పదిలంగా ఉంచుకున్నాం. అంతేగాని ఏమిచ్చారండి సినిమాలని ఎవరినన్నా అనమనండి, ఎవరు అంటారు? అమ్మా ఇది మీ పూర్తి పేరు శివపార్వతి పోలిశెట్టి. నవీన్ పోలిశెట్టి గారికి మీకు ఏమన్నా అనుబంధం ఏమన్నా ఉందా? రిలేషన్ ఏమన్నా? లేదు, ఆర్టిస్ట్ రిలేషనే. ఓకే, ఇంకేం లేదు. అంటే ఇంటి పేరు ఒకటే ఉండడంతో లేదు. ఓకే. అంటే అమ్మా అసలు గుంటూరు నుంచి ఆ ప్రయాణం అనేది మొదలుపెట్టి హైదరాబాదు, తెనాలి, గుంటూరు డిస్టిక్ తెనాలి,
మరి ఈ ప్రయాణం అనేది కూడా ఒక్కసారి చూసుకుంటుంటే ఎలా అనిపిస్తుందమ్మా? ఇన్ని సంవత్సరాల ప్రయాణం, ఎన్నో ఒడిదుడుకులు, ఒకసారి ఫ్లాష్ బ్యాక్ అనేది కూడా ఎప్పుడొకసారి మనం ఎందుకు ప్రశాంతంగా రాదండి? కూర్చొని వేసుకుంటూ ఉంటే. లేదు లేదు, నాకు ప్రతి క్షణం నేను రీల్ తిప్పుతూ ఉంటాను బ్రెయిన్లో. ఓకే. ఎందుకంటే అది అవసరం కూడా. గతాన్ని ఎప్పుడు మర్చిపోకూడదండి. ఆ రోజు రూపాయి విలువేంటి, ఈ రోజు రూపాయి విలువేంటి, ఆ రోజు మనిషి విలువేంటి, ఈ రోజు మనిషి విలువేంటి, అది చూసుకుంటేనే బాగుంటుందండి. మన మనసుకు ఒక క్లారిటీ ఉంటుంది. క్లారిటీ లేకుండా బతకూడదండి. ఎస్పెషల్లీ నేను ఊహల్లో బతికేదాన్ని కాదండి. నేను చాలా ప్రాక్టికల్ మనిషిని. చాలామంది ఊహల్లో బతుకుతుంటారు. యా. ఊహలు ఎప్పుడూ మంచివి కాదు, అవి వెళ్ళిపోతుంటాయి. ప్రాక్టికల్గా ఉండడమే చాలా అవసరం. మారుతున్న కాలాన్ని, మారుతున్న మనుషులని గుర్తుపెట్టుకొని మసలుకోవడం చాలా చాలా అవసరం. ఓకే. ఈ రోజుల్లో బంధాలు, బాధ్యతలు అన్నీ మర్చిపోయారండి. బాధ్యత అంటే అంటే ఏదో మీరు మాకు కాఫీ ఇచ్చారు కాబట్టి నేను మీకు కాఫీ ఇస్తే బాధ్యత అనుకోవద్దు. అదొక్కటే బాధ్యత కాదు. సమాజానికి మనం చేసే ప్రతి పని కూడా ఒక బాధ్యతేనండి. బాధ్యత అది. మన మన ప్రవర్తన, మన మాట, మన నడవడిక ప్రతిదీ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటుందండి కదా. యా. చాలామంది సినిమా వాళ్ళ గురించి చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అర్హతలు కోల్పోతున్న వాళ్ళని, కొన్ని దిగజారిపోయి బతుకుతుంటారని. చాలా తప్పండి. నేను ఆర్టిస్టుల గురించి ఎవరైనా అలా మాట్లాడితే అసలు ఒప్పుకోనండి. ఈ విషయంలో కోట గారికి ఉన్నంత కోపం, ఆవేశం నాకు కూడా వస్తుందండి. సూపర్. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎప్పుడు పోగొట్టుకోకూడదండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ రెండు కావాలండి. ఒక ఆర్టిస్ట్గా మీ ముందుకు రావడానికి మేము ఎంత కష్టపడతాము, ఎంత పటిష్టంగా దాన్ని మోల్డ్ చేసుకుంటాము, దాన్ని తీసుకొచ్చి చివరి టైంలో కెమెరాల ముందు కూర్చొని ఏడవటము, సినిమా ప్రొడ్యూసర్ల గురించి, డైరెక్టర్స్ గురించి వాళ్ళు ఏదో దగా పడిపోయినట్టు కెమెరాల ముందు చెప్పడం కూడా నాకు ఇష్టం ఉండదు బాబు. అది నీ పర్సనల్ అది కదా. మనం ఫస్ట్ టైం మాట్లాడుకున్నాం ఒక మాట. మనం తినే కూరగాయల్లో కూడా పురుగులు ఉంటాయి బాబు. ఏం చేస్తాం? పురుగులతో కలిపి వండుతామా? లేదు. కట్ చేసి పక్కన పడేసి వాడుకుంటాం. జీవితమైనా అంతే, ఉద్యోగమైనా అంతే, ఆర్టిస్ట్ అయినా అంతే, ఏదైనా అంతే. ప్రతి వ్యవస్థలోనూ, ప్రతి సమాజంలోనూ చెడు అనేది పక్కనే ఉంటుంది బాబు. మన స్టార్ హోటల్లో ఉన్నా అక్కడ కూడా ఒక మురిక్కాల ఉంటుంది. మన డస్ట్ అంతా వెళ్ళడానికి ఒక ప్యానెల్ పెడతాడు. అలాగే అయితే దాంట్లో మనం తొంగి చూస్తామా? చూడం. మనం శుభ్రంగా ఉన్నామా లేదా చూసుకుంటాం. అంతే తప్ప ఈ ఇండస్ట్రీలో ఇలా ఉంటారు, ఆ ఇండస్ట్రీలో అలా ఉంటారు, సినిమా ఇండస్ట్రీకి వస్తే చెడ్డవాళ్ళు ఉంటారు చెప్పద్దు. చెప్పొద్దు అంటే ఉన్నది చెప్పొద్దని కాదు నేను చెప్పేది, అలా చెప్పద్దు. ఇక్కడ మహానుభావులు ఉన్నారు, దిగ్గజాలు ఉన్నారు. ఒక రామారావు గారు, ఒక నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు, గుమ్మడి గారు, సావిత్రి గారు, కాంచనమాల గారు, ఒక చిత్తూరు నాగయ్య గారు. చెప్పకపోతే అసలు ఆ పేర్లు చెప్పుకుంటే చాలు, అవి గుర్తున్నాయా నాకు అనిపిస్తూ ఉంటుంది నాకు. వాళ్ళందరూ, భానుమతి గారు మహాతల్లి ఆవిడ. అటువంటి దిగ్గజాలు వేసిన ప్లాట్ఫామ్ ఇది. ఈ ప్లాట్ఫామ్ మీద మనమేదో చిన్ని 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 గంతులు వేస్తూ, హనుమంతుడి ముందు కుప్పి గంతుల్లాగా వేస్తూ అసలు ఇండస్ట్రీ మంచిది కాదని చెప్పడం ఎంత నేరం అండి? చెప్పకూడదండి, అట్లా తప్పండి. దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయం ముందు కూడా చెత్త ఉంటుందండి. రోజు కడుగుతాడు వాడు, రోజు క్లీన్ చేసి ముగ్గు పెడతా ఉంటాడు. దేవాలయం కళ్ళకళ్ళాడుతుంటుంది. అలా మనం అలా ఏమైనా ఉపయోగపడతామేమో చూసుకోవాలి తప్ప, అబ్బే ఆ దేవాలయం కాదండి, అక్కడ చాలా మహిమ గల దేవుడు ఉంటాడండి, ఇక్కడ ఉంటాడండి అని ఎవడని చెప్పగలడా? లేదు కదా. అంచేత సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు కూడా లైఫ్ ఎగ్జిట్లో సినిమా ఇండస్ట్రీ గురించి తప్పు బట్టి ఒక స్టిక్కర్ అంటించి వెళ్ళడం పరమనేరం. నేను అది చెప్పదలుచుకుంది. నేను చెప్పిన మాటల్లో ఆంతర్యం మీకు బాగా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. తల్లిని తిట్టడం ఎంత నేరమో, మనకు అన్నం పెట్టిన ఇండస్ట్రీని తిట్టడం అనేది కూడా అంతకంటే పెద్ద నేరం. ఎంత అద్భుతమైన ఐడెంటిటీ ఇస్తుందండి నాకు ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీని గురించి కంటతడి పెట్టుకొని టీవీల ముందు చెప్పడం, తప్పుగా మాట్లాడటం ఏమవుతుందంటే రాబోయే తరానికి అవరోధాలు అవుతాయి. ఎందుకంటే అద్భుతమైన ఆర్టిస్టులు పుడతారు రేపొద్దున. మరి వాళ్ళకి ప్లాట్ఫామ్ ఏదవుతుంది? మళ్ళీ ఇదే అవుతుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు అబ్బో అక్కడ చాలా భయంకరంగా ఉంటుందండి అన్న ఫీలింగ్ నువ్వు క్రియేట్ చేస్తే తప్పు కదా. నేను చెప్పదలిచింది అది బాబు. ఓకే అమ్మా, మీరు తప్పుగా అనుకోవద్దు. కరెక్ట్. ఇండస్ట్రీని ఒక తల్లిగా భావించండి. ఆవిడ మనకేమిచ్చింది,
అక్కడ మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాము, తిరిగి మనం ఏమైనా ఇవ్వగలుగుతామా ఆలోచించండి, కానీ తిరిగి ఎసుడింపు మాత్రం చేయొద్దనేది నా అభ్యర్థన. నిజంగా రావడం ఎన్నో విషయాలు అనేది కూడా మీరు ఇలా చెప్పడం అనేది కూడా మాకు చాలా చాలా బాగా నచ్చిందమ్మా. అండ్ లోటుపాట్లు కానీ అండ్ ప్రజెంట్ ఇండస్ట్రీ మరి ఫేస్ చేస్తున్న పరిస్థితులు కానీ, ఒక ఆర్టిస్ట్గా ఉన్న ఇబ్బందులు కానీ, కోటగారితో ఉన్న మీ అనుబంధం కానీ, ఇలా బోల్డ్ అనే విషయాలు అనేది కూడా చెప్పారు. ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఒక్కటి మాత్రం నాకు చెప్పాలనిపించింది. మీరు అన్న మాటల్లో ఎవరైనా ఒక ఆర్టిస్ట్ ఉన్నప్పుడు గౌరవించుకోవడం అనేది అంతకంటే మించిన పని మరొకటి ఉండదు. వెళ్ళిపోయిన తర్వాత గొప్పలు చెప్పడం కాదు, ఉన్నప్పుడు చెప్పుకోవడమే అనేది, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం అనేదే మీ బాధ్యత అని చెప్తున్నాను నేను. మీరే మా కుటుంబ సభ్యులు, మీరే మా అన్నలు, మీరే మా మేనమామలో, తండ్రులో, తాతలో ఎవరో అంతా మీరంతా ఒక బాండింగ్ అండి. ఇది ఆ నిరాధారణ కాకుండా మమ్మల్ని కూడా మేము ఉన్నామని ఒక ఫీలింగ్ కలిగిస్తే డబ్బులు అడగం, మీ జేబులో డబ్బులు అడగం, మీ ఆస్తుల్లో షేర్ అడగం, చేసే పనిలో షేర్ అడుగుతున్నాం. అది కూడా ఇందాక చెప్పా, కావిడి మోసే శక్తి ఉన్నప్పుడే ఉపయోగించండి. నేను గ్లాసు కూడా పట్టుకోలేనురా బాబు, నన్ను ఎక్కడ పిలుస్తారా అని రోజు వచ్చి అప్పట్లో ఎట్లాగో మేము అడగం కదా. ఆర్టిస్ట్కి మేకప్ అంటే ఇష్టం, కెమెరా అంటే ఇష్టం, ప్రేక్షకుడు అంటే ఇష్టం, పాత్రలు అంటే ఇష్టం. మేము సంపాదించే డబ్బులన్నీ మా దగ్గర ఉంటాయండి? ఉండవు. అవి పరిపరి విధాలా ఖర్చు అయిపోతుంటాయి. ఖర్చు అవంది ఇలాగే ఆర్టిస్ట్ ఎగ్జిట్ అయినా వాళ్ళు చేసిన పాత్రలు, వాళ్ళు మిగిల్చిన మంచి మాటలు, ఒక ర్యాపు, ఇవన్నీ శాశ్వతంగా ఉండిపోతాయి. కాబట్టి ఆర్టిస్ట్ని అరే మన వాళ్ళు మనల్ని చిన్న చూపు చూసారే, చూస్తున్నారే అన్నట్టు కాకుండా మనకు ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇక్కడ ఉందండి. సినిమాకి కానీ, టీవీకి కానీ ఇవాళ ఎన్ని సీరియల్స్ జరుగుతున్నాయండి, కానీ ఆర్టిస్టులు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని సీరియల్స్ చేస్తున్నారమ్మా? నేను చేశాను ఒక 50 ప్రస్తుతం ఇప్పుడు చేస్తున్నది. ఇప్పుడు ప్రస్తుతం నేనేం చేయట్లేదు. చామంతి అనే ఒక సీరియల్లో కమిట్ అయ్యాను. ఎప్పుడో ఒక క్యారెక్టర్ గుర్తుకు వస్తుంటుంది, అప్పుడు నేను వెళ్తాను, చేస్తాను. అట్లా అనమాట. అయితే నేను ఈ డిసప్పాయింట్మెంట్ కేవలం నా ఒక్కదాన్ని కాదు నేను చెప్తుంది, యూనివర్సల్గా అందరు ఆర్టిస్టులని కలుపుకొని మాట్లాడుతున్నాను. వెయిట్ చేసే ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను. మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలామంది హీరోలు అవుదామని వచ్చి ఈ తేనెలో ఈగలాగా పడిపోయి బయటికి రాలేక అందులో ఉండలేక ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చేయూతనివ్వాలని అటు ఛానల్స్ని, ఇటు ప్రొడ్యూసర్స్ని, డైరెక్టర్స్ని అందరినీ కూడా నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు, మీతో ఇలా మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా సంతోషం బాబు, థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.